హల్లెలూయా. దేవునికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు, వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున అంటే దరిదాపుగా నేను చూస్తున్న బాధ, నాకు శ్రమలు, నాకు శోధనలు అయినప్పటికీ వాటన్నిటిని జయించడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు, నాకు శక్తినిచ్చాడు, బలమునిచ్చాడు. 4 రోజుల నుంచి నేను పడుతున్న వేదన, తపన, ఆవేదన, మరి నా తమ్ముడు బిడ్డలు వారి కొరకు కొంచెం బాధల్లో, వారు అత్తమామలో నుంచి వాడు కొంచెం ఇబ్బంది అయితే మరి ప్లేటర్ గారి దగ్గరికి వెళ్తాం, ఎండలో పడి తిరగటం, ప్రార్థనే, ఆహారం లేదు. నిన్నైతే నాకు షుగర్ డౌన్ అయిపోయింది. రాత్రి ప్రార్థన కాలంలో ప్రార్థన చేయడానికి కూడా నాకు శక్తి చాలలేదు. మరి కొంచెం వణుకు వచ్చేసింది. ప్రార్థన కూర్చోడానికి కూడా సహకరించట్లా శరీరం. మా మనవరాలు అప్పుడే కాలేజీ నుంచి వచ్చింది. అమ్మ నాకు కొంచెం నీరసంగా ఉంది, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, మరి నాకేమన్నా తినడానికి పెట్టామని లేవలేని స్థితిలో ఉన్నానంటే చిన్న తీపి తీసుకొచ్చి పెట్టిన తర్వాత కాసేపు మంచినీళ్ళు తాగిన తర్వాత అప్పుడు కొంచెం శక్తి వచ్చింది. ఇంకా ప్రార్థన చేసుకోవడానికి దేవుడు శక్తినిచ్చాడు. స్నానం చేసేసి ప్రార్థనలో కూర్చొని 1 గంట సేపు దేవునికి మొరపెట్టుకున్నాను. ఆ మొరపెట్టుకునేటప్పుడు ప్రభువా, మరి సమస్యల నుంచి నన్ను విడది, మరి చాలా బలహీనపడి ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, నాకు మీరు తప్ప నాకు ఎవరు లేరు ప్రభు అని చెప్పేసి దేవుడిని అడిగాను. మనం ఆశ్రయించాల్సింది దేవుణ్ణి. శ్రమల్లో నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. హల్లెలూయా. అది కలిగిన దేవుడికి, అది కలిగిన మనసు దేవుని పట్ల ఆశగల ప్రాణమును తృప్తిపరచును. హల్లెలూయా. ఆశ కలిగి ఉన్నాం అందరం, నేనే కాదు, మరి బిడ్డ చెప్పిన అమ్మగారు, పాస్టర్ గారు చెప్పినది ఆ తల్లి చెప్పిన సాక్ష్యం. అందరికీ మనకి నూతన ఉద్యమాన్ని రావాలి. ఎందుకంటే ఆమె కలిగినట్టే నాకు కూడా కలగాలి ప్రభువా. ఆమెకున్న శ్రమలు నాకు కూడా ఉన్నాయి. ఆమె చెప్పిన సాక్ష్యం కంటే ఇంకా మించిన సాక్ష్యం నాలో ఉంది. దాన్ని ఏం చేస్తున్నాం, మనము దాచిపెడుతున్నామేమో. అయితే నేను పోయిన వారం వచ్చి సాక్ష్యం చెప్పాలని ఒక తలంపుతో ఉన్నా. అది ఇప్పుడు చెప్పడానికి దేవుడు నాకు అనుగ్రహించాడు. నా తల్లికి పుట్టిన 6 సంతానంలో మొదటి సంతానం నేను. నా తరువాత 3 మగవాళ్ళ తర్వాత 2 ఆడవాళ్ళు. అయితే చివరి అమ్మాయి దుబాయ్లో, కువైట్లో ఉంది. కువైట్లో ఉన్నప్పుడు ఆవిడ ప్రతిరోజు మాతో మాట్లాడుతూ ఉంటే మేము ఏమి పంచుకున్నా బాధలు కానీ, కష్టాలు, సుఖాలు కానీ, నవ్వులు, సంతోషం అన్నీ పంచుకుంటాం. 3 రోజుల నుంచి అమ్మాయి ఫోన్ మా దగ్గర లేదు, మాకు రావట్లా. ఫోన్ చేస్తే చెప్పకూడదు, పిచ్చి పిచ్చి అన్నీ పెడుతున్నాడు. ఆ సిమ్ వేరే వాడు తీసేసుకున్నాడట, ఆ నెంబర్ వేరే వాడికి వెళ్ళిపోయింది. వాడు మాకేం చూపిస్తున్నాడు అంటే చండాల చెత్త అని చూపిస్తున్నాడు. మాకేంటంటే మా చెల్లిని ఏమైనా చేశారేమో, ఏమన్నా అయిపోయిందేమో, ఎక్కడన్నా ఏమన్నా చంపేశారేమో అని ఒక ఆలోచన మా తమ్ముడికి, చెల్లెళ్ళకి వచ్చి నన్ను ప్రేరణ చేస్తున్నారు. నేను ప్రార్థన చేస్తున్నా, అయ్యా మాకు చివరి చెల్లి మరి భాషలు మాట్లాడుతుంది, దేశంలో ఉంది వెళ్ళి, మరి ఆవిడ ఎక్కడుందో మాకు తెలియదు, తండ్రిగా మీరుండి
ఆ చెల్లిని జాడ మాకు తెలిస్తే చాలు, ఇదిగో బ్రతికుంది, బాగుంది. ఒక్క మాట ప్రభువా, ఇంత మించి నేనేం అడగనని చెప్పేసి వాళ్ళు అన్న మాటలకి వాళ్ళకి బుద్ధి చెప్తున్నా, మీరు మాట్లాడొద్దు. ఆ అమ్మాయికి ఏం కాలా, దేవుడు నాకు అసలు ప్రేరణ చేయట్లా, అమ్మాయి బాగానే ఉంది, మీరెవరు కూడా బాధపడొద్దని చెప్పేసి మరి నేను దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటానే చేయవలసిన పనులను చేస్తున్నారు. నేను వాళ్ళతో సహకరిస్తున్నా. అయితే ఆ రోజు ప్రార్థన చేసి, దేవా ఈరోజు సాయంత్రానికి మా చెల్లి నాతో మాట్లాడచ్చు, ఇంతకు మించి నేనేం అడగను అని దేవుణ్ణి మొరపెట్టుకున్నాను. అది మరణకరమైన బాధ నాలో ఒక పక్క గుచ్చిపోతుంది. ఏయ్ పో, నాకు నా దగ్గరకు రావద్దు, ఆ మరణమైన వార్త నా చెవును పట్ట, నా తండ్రి ఉన్నాడు, ఒకవేళ వింటే ఆయన పంపిస్తాడు నాకు ఆ వార్త, నీ ద్వారా నేను విననని చెప్పేసి ప్రార్థన చేసి బయట నుంచి ఇంటికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా ఇప్పుడు నా చెల్లి నాతో మాట్లాడాలి, నాతో మాట్లాడిచ్చు ప్రభు అని చెప్పేసి అన్నప్పుడు మా పెద్ద చెల్లికి ఫోన్ చేసిందంట. నాయనమ్మ నీతో నాయనమ్మ మాట్లాడిందా అంది. ఏ నాయనమ్మ అమ్మ, నా చిన్న నాయనమ్మ అంది. అస్సలు నాకు సంతోషమా దుఃఖమా నాకు అర్థం కాల. ఇదేంటి మా చెల్లి మాట్లాడిందా, నిజంగా నాతో మాట్లాడకుండా అవతల మాట్లాడిందా, ఏమైనా సరే వార్త విన్నాను కదా. ఇక దేవునికి కింద పడి సాష్టాంగ దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ, నా కన్నీరు వచ్చిందో రక్తం వచ్చిందో నాకైతే తెలియదు, ఏడ్చి ప్రభువా నిజంగా నీవు దేవుడు, నా తండ్రివి, నా దుఃఖాన్ని సంతోషంగా మార్చావు, నాకు ధైర్యాన్ని ఇచ్చావు, నీ కృప ఉంటే చాలు, నీ కృప నా పట్ల ఉంది, నా కుటుంబం పట్ల నా పట్ల ఉంచినందుకు దేవా ఇక్కడే సాక్ష్యం చెప్పాలని నిర్ణయించుకున్నాను. వేరే సంఘానికి వెళ్ళాను కానీ చెప్పడానికి వీలు పడలా, ఎందుకంటే ఇక్కడ చెప్పాలి, మీతో పంచుకోవాలి సంతోషాన్ని. మరి దేవుడు ఎక్కడో కువైట్లో ఉన్న నా చెల్లి స్వరాన్ని మరి అప్పుడు వెంటనే అరగంట తర్వాత ఫోన్ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ మారిపోయింది, సిమ్ మారింది, కొత్త నెంబర్ తీసుకుని ఏడుస్తుంటే, ఎందుకమ్మా ఏడుస్తావు, ఏడవద్దు, దేవుడు నిన్ను సజీవంగా నాకు అప్పచెప్పాడు, నేను సజీవంగా నేను చూడగలిగిన తండ్రి చిత్తము నాలో ఉంది, నాలో నెరవేర్చగలిగాడు దేవుడు, నేను అడిగాను, నా ఆశ తృప్తిపరిచాడు దేవుడు, నిన్ను నాకు అప్పచెప్పాడు, క్షేమంగా ఉన్నావు వచ్చేయమ్మని చెప్పేసి మరి ప్రార్థన చేశాను. అన్న దినము ఆ అమ్మాయి కువైట్ నుంచి రావాలి, మీ సంఘ ప్రార్థనలు తల్లి అమ్మగారు చెప్పిన రీతిగా మీ సంఘ ప్రార్థనలు దేవుడికి ఎంతో ఇష్టం. వ్యక్తిగత ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు అన్నీ కూడా దేవుడు సమకూరుస్తాడు. ఆయన ఆశ్రయించిన వారు ఎవరు కూడా అనాథలుగా లేరు. ఆయన ఆశ్రయించిన ప్రతి వారు కూడా తండ్రిలో ఉన్నట్టే మనము అనుభవిస్తున్నాం. అలాగే ఈ రోజున నాకు ప్రేరణ కలిగి చెప్పిన దేవుని మాట ప్రకారం నేను సిద్ధపడ్డాను. రాత్రికి రాత్రి తయారు చేసుకున్న ప్రభువా నన్ను ఏం చెప్పాలి, నాకు ఏంటి దేవా, నువ్వు నాతో మాట్లాడు, నేను బోధించాలా లేదంటే ప్రార్థించాలా, మీ ఆదరణ నేను ఉండాలి, నాతో పాటు నా ప్రజలకి నా జనులకు నేను స్వార్థ ప్రకటించే విధంగా ఉండాలంటే నాకు కలిగిన ఒక చిన్న మాట మీకు వార్త పంచుకోవడానికి నాకు ఇవ్వమంటే దేవుడు నాకు ఒక మంచి వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆ వాగ్దానం ఏంటంటే మరి గొర్రెలకు నేను మంచి కాపరిని, హల్లెలూయా. ఆ వాగ్దానం దేవుడు నాకు మరి నెరవేర్చు, నేను నీకు ఒక గొప్ప తండ్రిగా ఉన్నాను. మరి దావీదు కీర్తన 23వ దావీదు కీర్తన చదివి సహాయం చేయండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన చాలమ్మా ఈ మాట, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చాడు. ఇప్పుడు ఏం తీర్చాడంట, ఇప్పుడు మనకేం కావాలంట, సేద కావాలి కదా, దప్పక అవుతుంది కదా. మరి ఎండలో మండిపోతూ ఉన్నాయి, చాలా ఘోరంగా ఉన్నాయి ఎండలు. మరి ఏప్రిల్ నెలలోనే స్టార్ట్ అయింది ఎండాకాలం, మే నెల అంటే పెద్ద విషయమైంది కాదు. అయితే ఇప్పుడు మనకి ఏం కావాలంటే సేద తీరాల. ఇంట్లో ఉన్నా, ఏసీలో ఉన్నా, లేదంటే చెట్ల కింద ఉన్నా, ఇంకా వేరుగా ఉన్నా అది చాలదు, అది తక్కువ, చాలా తక్కువ అనమాట. ఇప్పుడు మనం ఎవరి సేదలో ఉన్నామంటే దేవుని సేద తీర్చే విధంగా మనం వచ్చేసాం. ఆయన నా ప్రాణములకు సేద తీర్చుతున్నాడు, ఆయన నామములో సేద తీర్చుకోవడానికి మనకి చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఉద్యోగస్తులు ఏం చేస్తారంటే ప్రార్థనకి వెళ్ళొచ్చులే, ఏమైంది, కాస్త ఏసీ వేసుకొని కథ తిని
కొంచెం సేద తీర్చి నిదానం వెళ్దామని చెప్పేసి అనుకోవచ్చు. అయితే మనకు ఏసీలు లేవు, ఫ్యానులు లేవు, లేకపోతే చెట్లు గాలే ఉంది మనకి. అలాంటి వాళ్ళం ఎక్కడుందాము? ఇక్కడ దేవుని సందులో కూర్చుని సేద తీర్చుకోవడానికి. ఆయన నా ప్రాణమునకు సేద, ఆయన నా ప్రాణమునకు సేద తీరుస్తున్నాడు. అలాగే చూద్దాం యెషయా గ్రంథము 40 అధ్యాయము 11వ వచనం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. చాలమ్మా గొర్రెల కాపరి వలె మందను మేపును. ఎక్కడ మేపుతాడు ఆయన? ఆయన ఇప్పుడు చెప్తున్నాడు దావీదు మహారాజు, పచ్చగా గల చోట్ల ఆయన నన్ను పరండ చేస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. మరి ఆయన కాపరిగా ఉంటే మనల్ని కాయటానికి, మనల్ని మేపటానికి, మనల్ని నడిపించడానికి. అయితే మరి గొల్లవారు వాళ్ళకి తెలుసు, మా గొర్రెలను తోలుకుని పోయి ఎక్కడైతే మేము ప్రశాంతంగా ఉంటే నా గొర్రెలు మేస్తాయో అని తను ఆల్రెడీ ముందు పసిగట్టి ఉంటాడు. ఆయన వేచి ఉంటాడు. పలానా స్థలంలో, పలానా లోయలో, పలానా దిక్కులో మంచి పచ్చగా అక్కడ ఉంది, నా గొర్రెలు ఎక్కడికి పోవు, అక్కడే నిలబడి మేచాడే పడుకుంటాయని ఆయన ఒక మంచి అవగాహన ఆలోచనలో ఉంటాడు. అలాగే మన తండ్రి అయిన దేవుడు మనల్ని నడిపించడానికి కాపరిగా ఉండి, నీకు ముందుండి, నాకు ముందుండి, సంఘానికి ముందుండి నడిపిస్తూ, ఆయన మాట ద్వారా, పాట ద్వారా, వాక్యం ద్వారా, సాక్ష్యం ద్వారా నీకు కలిగిన మేలులన్నీ దేవునిలో పంచుకుంటూ, ఇది ఒక మంచి పచ్చగల చోట్ల నన్ను పరండు చేయుచున్నాడు. ఇక్కడ చూద్దాం. ఇక్కడ యోహాను సువార్త 10 అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త 10 అధ్యాయం 9వ వచనం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటకు వచ్చుచు మేత మేయచ్చు. హల్లెలూయా. ఇదేంటంట? దేవుని యొక్క ద్వారము. ఇదేంటి? యెరూషలేము, నూతన యెరూషలేము ఒక సంఘము. ఇక్కడికి వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు ఏదైనా సరే ఆయన ఒక కాపుదల. మనం వస్తున్నామంటే ఆయన కాపుదల. మనం బయటకు వెళ్తున్నాం, ఎక్కడెళ్ళి మేపాలో, అమ్మ పలానా దిక్కునెళ్ళు, పలానా మేత మేయని చెప్పేసి ఇక్కడ మంచి మంచి వాక్యాలతో దేవుని బిడ్డలు, దేవుని సేవకులు, దేవుని గొప్ప వర్తమానికులు మనల్ని పోషిస్తూ, నడిపిస్తూ, వినిపిస్తూ, తినిపిస్తూ, బలపరుస్తూ ఆయన మనల్ని పోషించే ఒక దేవుడు మనందరితో ఉండి నడిపిస్తున్నాడు. చూద్దాం. ఇక్కడ 10వ అధ్యాయము 10, 11, 15 వచనాలు. 15 వచనం చదువమ్మా. నేను గొర్రెలకు మంచి కాపరని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. హల్లెలూయా. ఎట్లంట? ఇప్పుడు వాక్య ధ్యానంలోకి వద్దాం. నేను గొర్రెలకు మంచి కాపరిని. వారికి ఏమిస్తాడంట? ప్రాణం పెడతాడంట. అలాంటి ప్రాణం పెట్టే ఒకవేళ నా తండ్రి ఉన్నాడు, నా కొరకు ప్రాణం పెట్టలా. ఏమన్నా డబ్బులు ఇస్తాడు, బట్టలు ఇస్తాడు, ఆస్తి ఇస్తాడు, ఇల్లు వాకిళ్ళు ఇస్తాడు, అంతేగాని ప్రాణం పెట్టాడా? లేదు. కాకపోతే తండ్రిని తండ్రిగానే ఆయన కన్న తండ్రి కాబట్టి, మనకు జన్మనిచ్చిన తండ్రి కాబట్టి అంతవరకు గౌరవిస్తాం. అయితే ఈ తండ్రి, ఈ దేవుడు, ఈ గొప్ప మహా ఉపకారి ఆయన ఏమంటానంటే, నేను నీ కొరకు ప్రాణం పెట్టానని చెప్పే కంటే కూడా గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టాను. పెడుతూ ఏమంటున్నాడు? నిత్య జీవాన్ని ఇస్తున్నాడట. హల్లెలూయా. గొర్రెల కొరకు ప్రాణం పెడుతూ, చదువమ్మా. మంచి కాపరిని, మంచి కాపరి ప్రాణం పెట్టును. జీతగాడు అయితే జీతగాడుగానే ఉంటాడు, కానీ ప్రాణం పెట్టడు. తోడోలు వచ్చి గొర్రెను లాక్కుపోతున్నప్పుడు వాడు ఏం చేస్తాడంటే పారిపోతాడు. ఎందుకంటే తనను రక్షించుకోవాలి కదా. అయితే ఇక్కడ కొంతమందిని చూస్తున్నాను. మరి దావీదు మహారాజు మరి ఎంత గొప్ప బలశాలో, మరి సింహం నోట్లో నుంచి గొర్రె పిల్లను చీల్చి బయటకు తెచ్చాడు. ఎందుకంటే ఆయన గొర్రెలను అంతగా ప్రేమించాడు, దేవుని మాటకు లోబడ్డాడు. దేవుని భయం దావీదు గారిలో ఉంది, దేవుని బలం ఆయనలో ఉంది. సింహాల నోటిని చీల్చి ఆ గొర్రెను బయటకు తీసుకురావడానికి సామర్థ్యం గల ఒక మంచి కాపరి. అట్లాంటి కాపరి చేతిలో మనం ఉంటే ఏ దుష్టుడు, ఏ దొంగ, ఏ అపహారం వచ్చి మనల్ని ఏం చేసినా మనం నిర్భయంగా జీవించడానికి ఉంటాము. చూద్దాము ఇక్కడ ఇంకొక మాట.
26, 27 వచనాలు. అయితే మీరు నా గొర్రెలలో మీరు నమ్మరు, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఇక్కడ చదవమ్మా. నేను వాటికి నిత్య జీవం నిచ్చుదును, అవి ఎన్నటికీ నశింపవు. హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరం వింటూ, నేను వాటిని పోషిస్తూ, వాటిని నడిపిస్తూ, వాటిని రక్షించుకుంటూ, ఏ తోడాల నుంచి కాపాడుకుంటూ, ఏ త్రోవలో తప్పిపోయిన తీసుకొచ్చి మందలో కలుపుతూ. మరి ఇక్కడ మనకి ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు మనల్ని మనం పరిష్కరించుకోలేం. ఎందుకు అనంటే మరి అన్నిలో దేవుని మాటలు వినటానికి ఇష్టపడరు. వాళ్ళు దేవుని స్వరం వినటానికి కానీ కాపరి స్వరం వినటానికి కానీ ఇష్టపడవు. అయితే నా గొర్రెలు నా స్వరము విని వాటికి ఏం చేస్తాడంటే నేను వాటికి నిత్య జీవమును ఇస్తాను. ప్రాణం పెడుతున్నాడు, నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే ఇవాళ మనం ఆయన ఆశ్రయించి ఆధారపడి జీవిస్తున్నాం, ఆయన పట్ల ఆధారపడి ఆయన కొరకు జీవిస్తున్నాం. కాబట్టి నెమ్మది కలిగి జీవించడానికి మరి ఈ లోకమంతా ఎలా ఉందంటే చాలా భయంకరమైనది ఉంది. ఆ భయంకరమైన ఇంకా చూడపోతుంటే ఇంకా ముందుకు తీసుకెళ్తుంటే మతోన్మాదులు ఏం చేస్తున్నారు? దేవుని సువార్త ప్రకటించకూడదు. అయితే వీళ్ళకేం అధికారం ఉందంట, సువార్త ప్రకటించడానికి అధికారం. అంటే వాళ్ళంతా విచ్చలవిడిగా తయారయ్యి, ఒక స్త్రీ అయితే బలంగా నిలబడి నువ్వు ఎందుకు పత్రికలు పంచుతున్నావనంటే పంచడానికి నాకు అధికారం ఉంది, నువ్వెవరో చెప్పడానికి, తీసుకుంటే తీసుకో లేకపోతే లేదు. అంత ధైర్యం రేపు మనకు వస్తుందంటారా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరన్నా వచ్చి ప్రార్థన చేయమంటే సరే, పురుషులు అంటే పక్కన పెడదాం, వారు మంచి సింహాల వల్లే ఉంటారు. మనం ఎలా ఉంటాం? నక్కల వల్ల పరిగెడతామా? నేనైతే ప్రాణం తీసుకోవడానికి సిద్ధం. హల్లెలూయా. ఎక్కడన్నా వచ్చి నువ్వు సువార్త చెప్పకూడదంటే నువ్వెవరవయ్యా? నా తండ్రి సువార్త ప్రకటించడానికి నాకు దేవుడు అధికారం. ఇవాళ చట్టం కూడా మరి ధిక్కరించకుండా వాటిని సమ్మతించి మీరు ప్రకటించుకోండి, మీరు ఏమని చేసుకోండి అని చెప్పేసి ఒక మంచి నినాదాన్ని ఇచ్చింది దేవుడు మనకి. అయితే మనకు పేర్లపడి గ్రామానికి ఎవడన్నా వచ్చి, గ్రామానికి ఎవడు రావడానికి వీలు లేదు, ఎందుకంటే చుట్టూ కంచె ఉంది, దేవుని అగ్ని కంచె ఉంది, ఎవడు రాడో. ఒకవేళ ఎవడన్నా శాతానుపూర్వకంగా వచ్చి అమ్మా నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు, ఎవరు చెప్పాడు ప్రార్థన చేయమని అన్నాడు అనుకో, లేదయ్యా నేను చేయలేనయ్యా అని దాపుకుంటూ పేతురు వల్లే పారిపోతావా? ఏంటి మా గ్రామానికి వచ్చి, మా ఇంటి ముందుకు వచ్చి, మా ఊర్లోకి వచ్చి నన్ను ప్రార్థన చేయమని అంటాను, నువ్వెవరవయ్యా, నీకే అధికారం ఉంది అని నిలదీసే సత్తా మీకుందా? ఆ దమ్మం ధైర్యం మీకుందా? రేపు రాబోతున్న రోజులు అయ్యి, రేపు రాబోయే రోజులు ఏ రోజులు అయ్యి? ప్రార్థించవద్దు, చర్చిలు మూసివేయండి, వాక్యం వినడానికి వీల్లేదు, మీరు ప్రార్థించడానికి కూడా వీలు లేదు, ప్రార్థన చేస్తే మీకు శిక్ష, మీకు చట్టం ఉంది, మేము తీసుకెళ్ళి జైలు వేస్తామన్నారనుకో, జైలు వేయమంటారా లేదంటే పారిపోతారా? ఏం చేస్తారు? హల్లెలూయా. చెప్పండి. ఎందుకు అనంటే ఇది మనం నేర్చుకుని ఉండాలి, ముందుగా ప్రిపేర్ అయ్యి ఉండాలి. తుఫాన్ రాబోతుంది, తుఫాన్ రాబోయేటప్పుడు అలర్ట్గా ఉండమని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నారా లేదా? అమ్మా లోతట్టు ప్రాంతంలో ఉన్న వారంతా కూడా మంచి స్థలాల్లో, మంచి డాబాల్లోకి వెళ్ళండి, మెరుగు ప్రదేశానికి వెళ్ళమంటే వెళ్తారా? ఏం చేస్తారు? మరి వెళ్ళేటప్పుడు మనం ఇంత అలర్ట్గా ఉండాలి. ఏం చేయాలి? సాతానుడు రాబోతున్నాడు, వచ్చి వాడు ఏం చేస్తాడంటే మారు వేషం వేసుకుని వచ్చి వాడు మతోన్మాదులలో వచ్చి మీరు ప్రార్థన చేయొద్దు, మీరు ప్రార్థనకి వెళ్తే మేము ఒప్పుకోము, ప్రార్థన చేస్తానికి మాకు చెవులు వినపడితే ఒప్పుకోము, మీకు శిక్షిస్తాము, మీకు చట్టాలు ఉన్నాయి, మేము జైలు వేస్తామనంటే పోరా రా, ఏ జైలు వేస్తామని అనే ఒక శక్తి సామర్థ్యం మనం పొందుకుని ఉండాలా. అలాంటి స్థితి లేకపోతే మనము బ్రతకలేము కూడా. ఆ ధైర్యం దమ్ము మనకు ఉండాలి. ఇలా స్త్రీలు బైబిల్ పట్టుకొని ప్రార్థన చేస్తూ వీధులంపటి తిరిగి సువార్త ప్రకటిస్తూ వారిని పట్టుకుని నానా హింసలు పెడుతున్నా, కొడుతున్నా, రాళ్ళు రుబ్బుతున్నా సరే ఎదురెడ్డి మరి వాక్యాన్ని చెప్తున్నారు. ఆ స్థితిలో మనం ఉండాలి. విశ్వాసం ఎలా ఉండాలంటే తిరగబడే వారంగా ఉండాలి. ఎలా దేవుని బలం పొందుకొని, దేవుని శక్తి పొందుకొని, దేవుని వాక్యం వింటూ, దేవునికి లోపడుతూ మన కుటుంబాన్ని కట్టుకుంటూ,
మన సంఘాన్ని ప్రకటించుకుంటూ మన సేవకులకు లోబడుతూ ఆ సేవకులు చెప్పిన మాటలు వింటూ బయటికి వెళ్ళి ఎక్కడైనా ఒకవేళ అమ్మ కొంచెం జ్వరంగా ఉంది, హాస్పిటల్లోనే అనుకోండి, అమ్మ కొంచెం జ్వరంగా ఉంది, నువ్వు ప్రార్థన చేస్తున్నావు విన్నాను, కొంచెం ప్రార్థన చేయమని అంటే అప్పుడు ప్రార్థన చేస్తున్నావు అనుకో, ఆడికి వచ్చి ఆవిడన్నా ఇక్కడ ప్రార్థన చేయమని నీకు ఎవరు చెప్పాడు, నువ్వెవడో నన్ను అడగటానికి, ఇదే కావాలి మనకి. ఇక్కడ ప్రార్థన చేయమని చెప్పడానికి దేవుడు నాకు అధికారం ఇచ్చాడు, నేను చేస్తా, నువ్వెవడవే. ఆ ధైర్యం మీకుందా? ఆ ధైర్యాన్ని పంచుకోండి దేవునిలో. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నా గొర్రెల కొరకు నా ప్రాణం పెడుతూ, ఆ ప్రాణం పెట్టి ఆయనకి మనం ఏం చేయాలా? ఆయన బిడ్డగా మనం ఎలా ఉండాలి? ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడే, నిత్య జీవాన్ని ఇచ్చాడు నీకు. నిత్య జీవం ఇచ్చి నిత్య మార్గంలో నిత్య సన్నిధిలోకి నడవమంటున్నాడు. మనం ఎలా నడవాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా ఉండాలి? స్త్రీలుగా ఉండి పురుషులుగా ఉండి భయభక్తులు కలిగి ఆయన భయాన్ని మనం పొందుకుంటూ ఆయన ఒక జీవాన్ని మనలో ఉంచుకున్నప్పుడు మనకి ఏం రావాలంటే భయం లేదు, ధైర్యం రావాలి. మరి సింహాన్ని చీల్చిన దావీదు వలె మరి సంసోనుకు ఉంది శక్తి దేవుడిచ్చాడు. ఆయన కొన్ని లోబడ్డాడు, అది వేరే సంగతులు. అయితే దేవుని పనిలో ఉన్నంత కాలం కూడా దేవుని నామాన్ని ఎరిగి మరి పోరాడాడు. అట్టి పోరాటం మనలో ఉండాలి. అయితే ఇక్కడ మన కొరకు ప్రాణం పెట్టిన దేవత దేవునికి మనం చేస్తుంది ఏంటి? ఏం చేయగలుగుతున్నాం, ఏం చేయబోతున్నాం? నేను రేపు వారం లేక రేపు రోజు నేను ఉండనేమో సపోజ్. లేనప్పుడు రత్నకుమారమ్మ వచ్చి పలానప్పుడు పలానట్ట మాట్లాడింది, మనం ఇలా ఉండాలి, ఇలా ధైర్యపరిచి చెల్లింది, ఆమె వాక్యం చెప్పింది. ఆ వాక్యం దేవుడిది, ఆమెది కాదు. ఆమె చెప్పింది ఎందుకు? మనల్ని బయలుపరచడానికి, మనల్ని ధైర్యపరచడానికి, పిరికి వారిలా పారిపోకుండా చలిమంట కాల్చుకుంటూ ఒక పసిపిల్ల వచ్చి ఆయన బెదరగొట్టింది పేతురు గారిని. అయ్యా నీవు ఆయనతో లేవా? నేను లేనమ్మా. ఎవరితో ఉన్నారు? ఈయన ప్రభువుతో, క్రీస్తుతో, రక్షకుడితో ఉన్నాడు. ఆయన అన్నాడు, నీవు నన్ను ఎరగనని ముమ్మారు బొంకుతావు అన్నాడు. అయినా కానీ ఆయన మాట లెక్క చేయలా, బొంకేశాడు. అప్పుడు ఏడుస్తున్నాడు పక్కకి వెళ్ళి. ఎందుకు? ఎవరి కోసం ఆ ఏడుపు? దేనికి మనకు వస్తుంది ఏడుపు? నువ్వు దేవుని మాటని ధిక్కరించావు, దేవుని మాటకు లోబడి ఉంటే నేను ఆయనతో ఉన్నాను ఏంటంట, ఎంత బాగుండేది, ఎంత బాగుండేది. అలా అనటానికి నీవు ధైర్యం పూనుకొని ఉండు. అలాంటి శక్తి నీకు రావాలి. చూద్దాం, ఇక్కడ ఇంకొక మాట చూద్దాం. 10:30 నేనును తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. యేసు అయితే యూదులు ఆయన్ని తిరస్కరించారు. అసలు యూదుల్లో నుంచే రక్షణ వచ్చింది, తిరస్కారం కూడా అక్కడి నుంచే వచ్చింది. తిరుగుబాటు చేశారు. వాళ్ళు కొంతమంది ఏమంటున్నారంటే క్రీస్తు ఇంకా పుట్టలా, ఇంకా క్రీస్తు ఇంకా రాలా, లోకరక్షకుడు ఇంకా పుడతాడు అన్న స్వభావంలో కొంతమంది ఉన్నారు. అయితే కొంతమంది విని మరి రక్షణలోకి తీసుకుని రాబడ్డారు. అయితే ఇక్కడ అంటున్నాడు ఒక మాట, దేవుడు యూదుల నుంచి రక్షణ వచ్చింది, వారిలో నుంచి తిరుగుబాటు వచ్చింది. కాబట్టి మనం ఎలా ఉండాలంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టి నిత్య జీవాన్ని ఇచ్చి నిత్యత్వంలోకి నడిపిస్తున్న దేవత దేవునికి మనమేమై ఉండాలి? గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకు ప్రాణం పెట్టిన నా యేసు, గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకు ప్రాణం పెట్టిన నా యేసు, గొప్ప కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి, నిత్య కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి, నిత్య కాపరి, గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకు ప్రాణం పెట్టిన నా యేసు. హల్లెలూయా. ఆయన వచ్చింది ప్రాణం పెట్టడానికే, ఆయన తిరిగి వెళ్ళింది మనల్ని జీవింపు చేయటానికే, ఆయన నిత్యత్వంలోకి నడిపించింది ఆయన మార్గంలో నడిపించడానికి.
మోక్ష మార్గం నీ కొరకు నా కొరకు చూపించి, మార్గాన్ని చూపించి నిత్యత్వంలోకి నడవండి, నిత్య జీవం మీకు ఇస్తున్నాను, నిత్యత్వంలో మీరు ఉంటే నా నరకం నుంచి తప్పించుకోవడానికి దేవుడిగా నేను వచ్చి మీ కొరకు మనిషిగా మారి నా ప్రాణం మీ కొరకు పెట్టాను, నేను మంచి కాపరిని, నా ప్రాణం మీ కొరకు పెట్టాను. కాబట్టి మీరు నాకు మరి ఏవో గొర్రెలై ఉన్నారు. గొర్రెలంటే మేకలు కూడా ఉన్నాయి. ఆ మేకలకు నిత్య నరకం, గొర్రెలకు పరలోకం సమకూర్చాడు దేవాతి దేవుడు. కాబట్టి మనము ఆయన సన్నిధిలో సేద తీర్చడానికి వచ్చాము, నిత్యత్వంలో ఉంటాము, పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఆయన యందు దేవా నా కాపరిగా నీవుండు. దావీదు మహారాజు అంటున్నాడు, యెహోవా నా కాపరి. నీ కాపరి ఎవరు ఈరోజు అంటే యెహోవానే, యేసు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు. నా కాపరి నాకుండగా దేనికి నేను భయపడను, నేను దేనికి జేడేను. మరి మతను మొదలు రాబోతున్నప్పుడు పిరికి వారిలా పారిపోవద్దు. వారు వచ్చి అడ్డగిస్తున్నప్పుడు ఎదుర్కోండి, దుర్మార్గుడిని దూరపరచండి, ఎదురించి వాడిని దూరపరిచి వాడిని పారిపోయేంతగా మనము ప్రార్థించాలి, వాడిని ఎదిరించాలి. ఒకవేళ పేర్లపాడులోకి వస్తే, పేర్లపాడులోకి వచ్చినప్పుడు మీరు అలా 10 మంది కలిసి కూడి వాడిని చెప్పులు పెట్టి కొట్టి దూరంగా వాడిని పారగొట్టండి. కాబట్టి అలాంటి రోజులు మనకు రాకమునిపే దేవుని స్మరించుకుంటూ, సృష్టికర్తకు దేవునికి లోబడుతూ ఆయన ఆశ్రయం కోరి ఈ ఎండవేడి మీద తగ్గాల ప్రభువా, మా బిడ్డలో మేము అందరం కూడా మాడిపోకుండా ప్రభువా మీ కాపుదల మాకు కావాలి. యెహోవా నీ సన్నిధిలో పచ్చిక బయలులో మమ్మల్ని పరండ చేయదేవా, శాంతికరమైన జలములు ఎదురు మమ్మల్ని నడిపించిన ఆయన. మేమంతా నీ బిడ్డలము, మీ ఒక మందమయ్యా, మేము మీ మందకు లోపడే భాగ్యం దయచేయమని మన కాపరి మరి అమ్మగారు అయ్యగారు చేరి కూడినందరూ కూడా ఈ మాటకి మరి మీరు బద్దులై ఉండి దేవుని మాటకు అయ్యా మీరు దేవుని సన్నిధిలో నిత్యత్వంలో గడపాలని, మీరు దేవుని శక్తి పొందుకుని, దేవుని బలం పొందుకుని, దేవునికి లోబడి సాతాను ఎదిరించి ఆ సాతానుడికి బుద్ధి చెప్పి గ్రామం నుంచి ఊర్ల నుంచి బహిష్కారంగా చేసి వాడిని మనమంతా సమాధానం శాంతంగా ఉండి నడిపించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాం. దేవుని తన పరిశుద్ధ మాట దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్వరమెత్తుద్దాం అందరం కలిసి హల్లెలూయా. మన పాస్టర్ గారు కూడా ఏమైనా ఉందేమో అనుకుంటున్నారే. మంచిది. శ్రేష్టమైనటువంటి వాక్కును అందించినటువంటి ఇరువురికి కూడా ప్రభునామం వందనాలు తెలియపరుస్తున్నాను. ఒక చిన్న మాట చదివించి మనం ప్రార్థనలో ముందుకు కొనసాగిపోదామండి. అపోస్తలుడైన పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రికలో ఒక మాటను మనం చదువుకుందాం. 1వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ చాలు పుల్లారా. పౌలు గారు మరి తీతుకు చెప్తున్నటువంటి మాట ఏమని చెప్పాడంటే, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది, లోపముగా ఉన్న వాటిని సరిచేసి, లోపముగా ఉన్నటువంటి వాటన్నిటిని కూడా సరిచేసేటటువంటి పనిని పౌలు గారు తీతుకు అప్పగించాడు పుల్లారా. సరే, ఏంటి లోపాలు, విషయాలు ఏంటనేది వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం. వచ్చే వారం ఎవ్వరు మిస్ కాకండి. మంచి వర్తమానము దేవాతి దేవుడు మనకు అందిస్తాడు తప్పకుండా. ఎందుకు పౌలు గారు తీతుకు ఆ మాట చెప్పవలసి వచ్చింది, లోపముగా ఉన్నటువంటివి ఏమున్నాయి, మరి వాటిని సరిచేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనే విషయాలు మొత్తాన్ని కూడా మనము ధ్యానం చేసుకుందాం. అవి మన ఆధ్యాత్మిక మరి ఎదుగుదలకు చాలా ఉపయోగపడతాయి పిల్లారా. ఆ మాటలు చెప్తా ఉన్నప్పుడు మనలో ఉన్న లోపాలు కూడా బయటపడతాయి. ఒక విశ్వాసిగా, ఒక సంఘంలో ఎదుగుతున్నటువంటి మనకు కూడా ఆ మాటలు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఒకవేళ ఆ లోపం గనక మనలో లేకపోతే ఓకే, ఉంటే గనక మనం కూడా సరి చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. కావున ఏ లోపాలు మనలో మరి ఇప్పటి వరకు ఉన్న వాటిని సరి చేసుకొని మరి ముందుకు నడిచేటటువంటి ఒక ఆత్మీయ బిడ్డలుగా మనం అందరం కూడా
ఎదుగునట్లుగా మరి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం పుల్లారా. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. విత్తబడినటువంటి ఈ మాటల కోసం, తల్లిగారు ప్రకటించిన మాటలు, పాస్టర్ గారు చెప్పినటువంటి మాటల కోసం మనం ప్రార్థన చేద్దాం. అవన్నీ మన జీవితాల్లో, మన ఆధ్యాత్మిక జీవితంలో నెరవేర్చినట్లుగా, ఫలించబడినట్లుగా ఆ మాటల కోసం మనం ప్రార్థన చేద్దాం. దేవాతి దేవుడు ఆ మాటల ద్వారా బలపరిచాడు. ఆయన గొర్రెలకు గొప్ప కాపరిగా, ప్రధాన కాపరిగా, ప్రాణమిచ్చేటటువంటి కాపరిగా ఉన్నాడు. అటువంటి ఆయన మనందరినీ కూడా బలపరిచాడు. నేను ఒక కుటుంబముగా ఏర్పాటు చేశాడు. ఒక తల్లిగా, తండ్రిగా, సహోదరిగా, చెల్లిగా ఏర్పాటు చేసినటువంటి మనము, ఏర్పాటు చేయబడినటువంటి మనము మన కర్తవ్యాన్ని, బాధ్యతను నిర్వర్తిస్తున్నామో లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ, మన బిడ్డల్ని మంచి క్రమంలో నడిపిస్తున్నామో లేదో ఒకసారి ఆలోచన చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. అట్టి కృపతో మనం నింపబడినట్లుగా, అట్టి ధన్యతతో మనం నింపబడినట్లుగా ప్రార్థన చేద్దాం పుల్లారా. జీవాధిపతి మీకు వందనాలు, పరిశుద్ధమైన దేవా మీకు స్తుతులు. నా ప్రభా, మీరు ప్రధాన కాపరి, మా కోసం నా ప్రభ సమస్తాన్ని ధారపోశారు. ఎందుకనగా మేము మంచిగా జీవించాలని, ఫలించాలని, నా ప్రభ ఏ విధమైనటువంటి దానిని ఆశించకుండా ప్రభ మరణించిన దేవుడిగా, తిరిగి లేచిన దేవుడిగా, మా కోసం రాబోతున్న దేవుడిగా ఉన్నందుకై వందనాలు. మేము నీ కోసం బ్రతికేవారిగా, మా బిడ్డలను కూడా నీ కోసము బ్రతికేటటువంటి వారిగా చేసే జ్ఞానముతో మమ్మల్ని అందరినీ కూడా బలపరచండి. ఈ ప్రయాణములో ఏ లోపాలు మాలో ఉన్నా వాటన్నిటినీ సరి చేసుకోగలిగినటువంటి కృప, సవరించుకోగలిగినటువంటి కృప మా అందరికీ అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని వాక్యం అందించినటువంటి ఇద్దరు బిడ్డలు నిండాళ్ళుగా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.